ఎన్నో కలలు కన్న నా జీవితం, నా లైఫ్లో ఏం జరిగినా నవ్వుతూ భరిస్తూ ముందుకు వెళ్తున్నా. ఎందుకో తెలుసా, నా జీవితంలో నేను అనుకున్నది ఏది జరగట్లేదు. అవసరం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ఇలా మారుతారు ఈ మనుషులు. మీది నటనే కావచ్చు, కానీ అవతలి వాళ్ళది జీవితం. ఎవరిని అలా మోసం చేయకండి. నన్ను వదిలించుకోవడానికి అన్ని వంకర సాకులు ఎందుకు చెప్పు? నీతో ఒకప్పుడున్నంత సంతోషం, అవసరం ఇప్పుడు లేదు అని ఒక్క మాట చెప్పు చాలు. నీ సంతోషమే నాకు ముఖ్యం. నేనే నిన్ను వదిలేస్తాను కదా. ఎవరి కోసమైతే నువ్వు ఆలోచిస్తావో వాళ్ళకే నువ్వు అలసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించకు. అప్పుడే నీ జీవితం చాలా బాగుంటుంది. ఎదుటివారికి మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది. మనమే నచ్చనప్పుడు దూరం మంచిది. మనతో బంధమే నచ్చనప్పుడు ముగింపే మంచిది. ఆడదాని కోపం పైకి కనిపించే కెరటం లాంటిది, కానీ తనని అర్థం చేసుకుంటే మాత్రం లోతైన సముద్రమంత ప్రేమని కూడా చూపించగలదు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఘోరమైన శిక్ష ఏంటో తెలుసా? మన మనసుకి ఇష్టమైన వాళ్ళు మనతో మాట్లాడకుండా అవాయిడ్ చేస్తే ఆ బాధ చావు కన్నా ఘోరమైంది. ఎవరికైనా మనం ఎక్కువ విలువ ఇస్తున్నప్పుడు వాళ్ళు మనల్ని పట్టించుకోకపోతే వాళ్ళతో అస్సలు మాట్లాడకూడదు అని అనుకుంటాము. కానీ వాళ్ళు మళ్ళీ మనతో మాట్లాడితే అన్నీ మర్చిపోయి పిచ్చివాళ్ళలా మాట్లాడేస్తాం కదూ. ఎవరితో జీవితాంతం బ్రతకాలో తెలిపేది కాదు ప్రేమంటే. ఎవరు లేకుంటే జీవితంలో క్షణం కూడా బ్రతకలేమో తెలిపేదే ప్రేమంటే. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ మాట్లాడాలనే తపన ఉంటుంది. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారనే దిగులు కూడా ఉంటుంది. కానీ ఇది అందరికీ అర్థం కాదు, మనల్ని ప్రేమించే వాళ్ళకి తప్ప. జీవితం నాశనం కావడానికి తప్పులే చేయనవసరం లేదు. తప్పుడు మనుషులను నమ్మినా చాలు.